ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇటలీలో ఉంటాను. సో ఇటలీలో నేను ట్రావెల్ చేసే ప్లేసెస్ అన్ని వీడియోస్ తీసి కవర్ చేసి వీడియో రూపంలో పెడుతున్నాను, సో దట్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చూస్తారని. సో మీకు కూడా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు ఒక ముచ్చట, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ వస్తలే అంటే ఎక్కడి నుంచి వస్తాయి? సబ్స్క్రిప్షన్ ఒక్కటే కాదు, పక్కన ఉన్న గంటను కొట్టి దాని తర్వాత ఆల్ కూడా క్లిక్ చేస్తేనే నేను మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. అర్థమైందా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మాకు మా ప్లేస్ నుంచి జెనోవాకి వెళ్ళడానికి 2 స్టాప్స్ ఉన్నాయన్నమాట మధ్యలో. ఫస్ట్ వన్ వచ్చేసి మోర్తారా అండ్ సెకండ్ వన్ వచ్చేసి అలెసాండ్రియా. దాని తర్వాత జెనోవాకి వెళ్తాము. ఇదే అనమాట మన డెస్టినేషన్. ఇక్కడ నుంచి బయటికి వెళ్తూ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది జెనోవా బయట రైల్వే స్టేషన్ నుంచి దిగగానే ఇలా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇంతకుముందు చూపించిందేమో రైల్వే స్టేషన్ బయట అనమాట. నౌ వీ విల్ గోయింగ్ టు ద ప్లేస్ వేర్ వీ షుడ్ స్టే అనమాట. అంటే మేము ఒక అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాము. దాని దగ్గరికి వెళ్తున్న దారిలో ఇలా మనకి మ్యూజియం కనిపిస్తుంది. మ్యూజియంకి ఆపోజిట్లోనే జెనోవా యూనివర్సిటీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం పోర్ట్ ఏరియా వ్యూ అనమాట. ఒకవైపు మొత్తం సిటీ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొక వైపు పోర్ట్ ఏరియా ఉంది. చాలా లాంగ్ పోర్ట్ ఏరియా. నడుస్తూ చాలాసేపు నడవచ్చు. ఒకవైపు పోర్ట్ ఏరియా ఉంటూనే ఇంకోవైపు ఇలా పిల్లలకి ఆడుకోవడానికి సెక్షన్ ఉంది. దీంతోపాటు ఇదే రోడ్లో మేము ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ వేలో ముందుకు వెళ్తే ఇక్కడ అక్వేరియం కూడా ఉంది. నేను మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను. బట్ జస్ట్ ఎంజాయ్ దిస్ వ్యూ ఆఫ్ పోర్ట్. ఇక్కడ ఈ హార్బర్కి సింబాలిక్గా ఈ షిప్ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ జెనోవా అక్వేరియం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకు జనరల్గా అక్వేరియంలో ఏముంటాయి, అన్ని చేపలు, పాములు అలానే ఉంటుంది. ఇదే మేము బుక్ చేసుకున్న అపార్ట్మెంట్. మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 to 15 minutes వాక్ అయిందనమాట. ఈ వాక్లోనే నేను మీకు ఇప్పటివరకు చూపించిన పోర్ట్, అక్వేరియం ఇవన్నీ ఉన్నాయి. అండ్ నా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఒక 6 peopleకి సరిపడా మేము బుక్ చేసుకున్నాం. మీరు చూసారా అది ఎంత లాంగ్ ఉందో డైనింగ్ టేబుల్. అండ్ దెన్ ఇది క్యూట్ అపార్ట్మెంట్లో డూప్లెక్స్ లాగా అరేంజ్ చేశారు. పైన ఒక 4 memberకి స్లీపింగ్ ప్లేస్, కింద ఒక సోఫా బెడ్ ఉంది అండ్ ఒక కిచెన్, ఒక వాష్రూమ్. కిచెన్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇన్ జనరల్గా ఏవైతే ఉంటాయో. లైక్ ఫ్రిడ్జ్ ఉంది, మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, గ్రిల్ ఉంది, కుక్ చేసుకోవడానికి యుటెన్సిల్స్ ఇచ్చారు, స్పూన్స్, ఫోర్క్స్, కాఫీ కప్ అన్నీ లైక్ అన్నీ ఉన్నాయన్నమాట. జనరల్గా అపార్ట్మెంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బాగుండింది. అండ్ ఎలాగో మేము ఓన్లీ నైట్ స్టేకి మాత్రమే ఉంటున్నాం కాబట్టి ఇట్ వాజ్ క్వైట్ ఫైన్. దాని తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్దామని చూస్తున్నా. అండ్ దట్స్ క్యారా చావు చెప్తుంది. తర్వాత మనం కొద్దిగా ఇటాలియన్ నేర్చుకున్నాం. ఈ స్టెప్స్ చూసారా? నేను ఒక్కసారి ఎక్కాను, అది కూడా ఈ వీడియో తీయడానికి. దానికి పట్టుకోవడానికి సైడ్కి ఏం లేదు, పడితే పళ్ళు రాలిపోతాయని ఎక్కలేదు ఇంకోసారి. ఒక్కసారి అది కూడా ఈ వీడియో షూట్ చేయడానికి ఎక్కాను. అండ్ దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ వాఎల్. ప్రొనౌన్స్ ఎలాగే చేయాలి, వాఎల్ అని. సిరియన్ చెప్తున్నాడు అనమాట, నువ్వు అసలు ఈ రూఫ్ కింద ఎలా నడుస్తున్నావు అని. తను 6'2" ఏమో ఉన్నాడు, వంగి నడుస్తున్నాడు అనమాట పైన రూఫ్కి, అందట్లేదని. అండ్ ఇక్కడ 4 memberకి పడుకోవడానికి స్లీపింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఒక 2 individual బెడ్స్,
ఒకటేమో డబుల్ కాట్ బెడ్. నేను ఇక్కడ నుంచొని కాదు కదా, నేను చెయ్యి పైకి పెడితే నా చెయ్యి అంతుంది. మీరు అక్కడ చూస్తే అతని హెడ్ ఆల్రెడీ రూఫ్కి అంటుకుంటుంది అనమాట. పాప మొంగి నడుస్తున్నాడు. అండ్ ఈ ఇంట్లో నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ పియానో ఉంది. దాన్ని ఎలా ప్లే చేయాలో తెలియదు కానీ దాంతో మాత్రం కాసేపు ఆడుకున్నాను అనమాట, అటు అటు నొక్కుంటూ. సో కొంచెం సేపు ఫ్రెష్ అయిన తర్వాత రిలాక్స్ అయ్యి బయటకు వచ్చాము. ఇదేమో పియాజా ది మెతోతి, అంటే స్క్వేర్. పియాజా అంటే స్క్వేర్ అనమాట, స్క్వేర్ ఆఫ్ మెతోతి అని ఇదొక ప్లేస్. జినోవాలో చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్కి నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను. ఇది వచ్చేసి క్యాథడ్రల్ చర్చ్. ప్రతి ఊళ్ళో ఒక చర్చ్, సెంటర్ ఆఫ్ చర్చ్ పక్కా ఉంటుంది. గల్లీకి ఒక చర్చ్ ఉన్నా కూడా మళ్ళీ మెయిన్ సెంటర్లో ఒక చర్చ్ ఉంటుంది అనమాట, దాన్ని క్యాథడ్రల్ అంటారు. అండ్ ఇది వచ్చేసి పియాజా ది ఫెరారీ. మనకు ఫెరారీ కార్లు తెలుసు కదా, అదే పేరు. పియాజా అంటే స్క్వేర్. మీరు చూస్తే అది పక్కా స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ప్రతి కార్నర్కి ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ మీరు అక్కడ చూస్తే పెద్ద బ్యాంక్, ఒకటి బ్యాంక్ అని రాసింది. సో ఇలా చాలా ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉంటాయన్నమాట పర్టికులర్గా. అండ్ ఇది వచ్చేసి కొలంబస్ ఇచ్చాడు సెలవు. ఆ పాట ఎవరికైనా గుర్తుంటే, ఆ కొలంబస్ ఎవరైతే అమెరికన్ కనుక్కున్నాడో అతని ఇల్లు అనమాట. అతని ఇటాలియను. 1492లో ఇండియాకి వాటర్ రూట్ మ్యాప్ కనుక్కుందాం అనుకొని బయలుదేరి అమెరికాలో తెలియన కొలంబస్ ఇల్లు అనమాట. జెనోవాలో ఉంటుంది. వస్తే చూడండి, మార్నింగ్ టైం వస్తే అతను యూజ్ చేసిన క్లోత్స్, వెజల్స్ అన్నీ ఉంటాయంట. మేము మార్నింగ్ వెళ్ళలేదు కాబట్టి మాకు పాసిబిలిటీ లేదు, ఎందుకంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ బీచెస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో మాకు మార్నింగ్ జెనోవా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం లేదు. అండ్ హియర్ యు గో. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ జెనోవా. మీరు ఒక్కసారి చూడండి, ఎంత రష్ ఉందంటే కూర్చోడానికి కూడా ఒక ప్లేస్ లేదు. ప్రీ బుకింగ్, అన్నీ ప్రీ ఫిక్స్డ్, రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో అస్సలు ఖాళీ లేదు. నేను మీకు నార్మల్గా వినిపించడానికి చూపిస్తున్నా. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా అంత మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట జెనోవాలో అది. అండ్ ఇది మేము ఇక్కడ బార్, కఫెటేరియా అని సపరేట్గా ఉండవు, అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. సో బారు, కఫెటేరియా అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. ఇది బార్, కఫెటేరియా అన్నీ ఉన్నాయి. అండ్ హియర్ ఎండ్స్ ద డే 1. అగనగండి, ఇంకా వీడియో అయిపోలేదు, ఎందుకంటే మేము ఇది అయిపోయిన తర్వాత వి వెంట్ బ్యాక్ హోమ్. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్కి వెళ్ళాం. ఆ వ్లాగ్ కూడా తొందరగా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ బ్యాక్ జెనోవా వచ్చాం. ఇది డే 2 అనమాట. నిన్న మేము సిటీ లోపల ఎక్స్ప్లోర్ చేసాం. మేము ఆ రోజు పోర్ట్ సైడ్ మొత్తం ఓన్లీ మార్నింగ్ కాదు, ఈవినింగ్ లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్ళే టైంలో మాత్రమే నేను మీకు అది ఇంత చూపించాను. కానీ ఈవినింగ్ ఎలా ఉంటుంది అనేది అటు సైడ్ ఏం చూపించలేదు ఆ రోజు, బికాస్ మేము లోపల సిటీ సెంటర్లో వెళ్ళాము. ఇది పోర్ట్ సెంటర్ అనమాట. ఆ రోజు రైట్ ఇన్ టైంకి అక్కడ ఒక పెద్ద బోట్లో కాన్సర్ట్ అవుతుంది. మాకు తెలియదు ఈ కాన్సర్ట్ అవుతుందని, లేకపోతే మేము టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం మేము. అండ్ దెన్ అదంతా చూసేసి వచ్చి ఆ జైంట్ వీల్ ఒక్కసారి ఎక్కడానికి €8 అంట. ఒకసారి ఇలా రౌండ్ అప్ వేసి వస్తాడు. సో మనం సిటీని టాప్ వ్యూ నుంచి చూడొచ్చు. ఈ జెనోవా పెద్ద సిటీ అవ్వడం వల్ల ఇక్కడ నైట్ లైఫ్ చాలా హ్యాపెనింగ్ ఉంది. ఫ్రైడే రోజు ఆ పార్ట్ ఆఫ్ సిటీలో చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మ్యూజిక్, డ్యాన్స్, కాన్సర్ట్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఈరోజు మనం సాటర్డే ఈవినింగ్ చూస్తే ఇక్కడ కూడా అలానే ఉంది. మేము ఉంటున్న ప్లేస్లో ఇంత హ్యాపెనింగ్ ఏమి ఉండదు అనమాట. నోవారాలో చాలా క్వైట్గా, కామ్గా 7 o'clock అన్ని షాప్స్ బంద్ చేసి 9 o'clock తినేసి పడుకుంటారు. అంత క్వైట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట మేము చూస్తున్న లైఫ్కి, ఈరోజు ఈ 2 daysలో మేము జెనోవాలో చూస్తున్న లైఫ్కి. మేము రైట్ నౌ, నేను ఈ వీడియో షూట్ చేసిన టైం వాజ్ ఎట్ 1 o'clock. మార్నింగ్ 3-4 వరకు ఈ బార్స్ ఇలానే ఓపెనే ఉంటాయి. మార్నింగ్ 4-5కి ఆ టైంకి క్లోజ్ చేస్తారనుకుంటా. అండ్ ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు పెట్టానంటే అక్కడ సాంగ్స్ అవుతున్నాయి, డాన్స్ చేస్తున్నారు, మీరు చూస్తారు అని. అండ్ స్పెషల్లీ మేము అటు ఒకవైపు వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి మధ్యలో, ఈ ఆఫ్రికన్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను బార్కి అవతల వైపు చేస్తున్నాడు అనమాట. బార్డర్ లోపల కాకుండా బయట. రిటర్న్ చూసేసరికి అతను లోపల చేస్తున్నాడు. వాళ్ళు చెప్పడం ఏంటంటే, బయట చూసాము చాలా బాగా చేస్తున్నాడని, లోపల పిలిపించి చేయించుకుంటున్నాము అని చెప్పారు.
అలా ఉండాలి. మన టాలెంట్ ఏదైనా మనది మనం చూపించుకుంటే ఎదుటివాడు మనల్ని వచ్చి కన్సల్ట్ అయ్యేలా ఉండాలి. అండ్ యా, హియర్ ఎండ్స్ ద వ్లాగ్. బోత్ జెనోవాలో 2 నైట్స్ 2 డిఫరెంట్ టైప్స్ చూపించాను. అండ్ అక్వేరియం చూపించాను, ఇంకా వేరే ప్లేసెస్ చూపించాను. పియాజా ది ఫెరారీ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అది కూడా చూసాం అన్నట్టు. మోస్ట్ ఇంపార్టెంట్ది మర్చిపోయాను, పెస్తో. మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలీదు, పాస్తాలో పెస్తో గ్రీన్ కలర్ది ఉంటుంది. అది జెనోవా నుంచే ప్రొడక్షన్. జెనోవాలో ఫస్ట్ క్లాస్ పెస్తో దొరుకుతుంది, ప్రిజర్వేటివ్స్ లేకుండా అప్పటికప్పుడు చేసిన పెస్తో దొరుకుతుంది అనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, కానీ ఏదో ఒకటి చేయండి. లైక్ డిస్లైక్ ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.